గీతా గోవిందం. నా కూతురు కాదు బాబుగారు, గీతమ్మే చావబోతోంది. ఏంటి? గీత చావబోవటం ఏంటి? ఏంటి ముత్యాల మనం చెప్పేది? గీతమ్మ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బాబు. అందుకే ఎంగేజ్మెంట్ రోజునే తను చనిపోవాలని నిర్ణయించుకున్నారు. నువ్వు కథలు చెప్తున్నావు కదూ, లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? లేదు బాబు, నేను విన్నదే చెప్తున్నాను. నువ్వు విన్నావా? అరవింద్ నిజాయితీని నిలబెట్టి నేను చచ్చిపోతానండి. ఈ మాటలు గీత చెప్పిందా? లేదు, నేను నమ్మను. నువ్వు గీతని కాపాడాలని, ఈ పెళ్లిని ఆపాలని అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు బాబు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను విన్నదే మీతో చెప్పాను. ఇదే విషయం గోవిందంకి చెప్తే పెళ్లి జరగకుండా ఆపుతాడని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ గీతకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తుంది? నేనంటే చాలా ఇష్టం కదా. నా ప్రేమకు కూడా ఓకే చెప్పే కదా పెళ్లి కొప్పుకుంది. మళ్ళీ ట్విస్ట్ ఏంటి? ముత్యాలమ్మ, అంటే గీత మనసులో నేను లేనా? నా జీవితమే గీత కదా ముత్యాలమ్మ. అలాంటిది నా కోసం నాటకం ఆడటం దేనికి? గీత చనిపోతే నేను బ్రతికుండే లాభమే ఉంది. ఇన్నేళ్ళ నా ప్లాన్స్కి అర్థం లేకుండా పోతుంది. ముత్యాలమ్మ, నీ మాటల్ని నమ్మాలో నమ్మకూడదో అందులో నిజమంతో తెలియట్లేదు. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే గీతని నేను కాపాడుకుంటాను. అబద్ధమైతే మటుకు నిన్ను చంపేస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే పడుండు. నిత్య, 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 ఏందిరా? ఏమై ఉండదే? నిత్య కనిపించడం లేదు ముసలోడా. రేత్రి ఏడనే పడుకొని ఉండదుగా, ఎప్పుడు పోయి ఉండదే? అదే తెలియడం లేదు. చూద్దాం పద. నిత్య, అమ్మా నిత్య, 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 ఏడకి పోయి ఉండదే? ముసలోడా, కనిపించినాదా? లేదయ్యా, కనిపించలేదు.
ఏంది ముసలాడు ఎట్టా జరుగుంటాది? ఈ దినం పోలీసులకు అప్పగించి ఆ అమ్మి వివరాలు తెలుసుకోమని చెప్పాలనుకున్నాను. ఇంతలోనే మాయమైపోయినాదే. పాపం ఒంటరిగా ఏడకపోయి ఉండదో ఏమో. భగవంతుడా అమ్మికే ఏ ఆపద రాకుండా చూడు స్వామి. ఏందిలా చూస్తా ఉండవా? నిన్న రాత్రి కూడా ఎందుకో చాలా భయపడినాది. ఆ భయంలోనే ఈ శుభలేఖని సింపేసినాది. ఆమె జీవితంలో ఏదో పెద్ద ప్రమాదమే జరుగుండదనిపించా ఉండది. ముత్యాలమ్మా, ముత్యాలమ్మా, ముత్యాలమ్మా. అరవింద్, ముత్యాలమ్మ ఎక్కడా? కనిపించట్లేదు. ఇంట్లో లేదా? లేదు లేదు గీత, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. కూతుర్ని చూడటానికి ఊరు వెళ్తానని నాకు చెప్పింది. కూతురు కోసం వెళ్ళిందా? నేను కోప్పడ్డానని తను వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. లేదు గీత, ముత్యాలమ్మని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను? తను వెళ్ళిపోతానన్నా నేను పంపించను. ముత్యాలమ్మ చాలా విశ్వాసంగా ఉంటుంది. మన బాధని తను వెంటనే అర్థం చేసుకుంటుంది. నీ బాధలకే కాదు గీత, అందరి బాధలకి ముందు ముత్యాలమ్మే బాధపడిపోతుంది. పాపం. సరే, నేను వెళ్ళి రెడీ అవుతాను. సరే, నేను వెళ్ళి కాఫీ రెడీ చేస్తాను. అయ్యో, నువ్వెందుకు అరవింద్? నేనొచ్చి ప్రిపేర్ చేసుకుంటానులే. పర్లేదు గీత, నాకు పనేం లేదు కదా. పర్లేదు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు.
నేను చూసింది అరవింద్నే కదా, కానీ ఇక్కడ ఎవరూ లేరేంటి? ఏంటి గీత, ఇంకా రెడీ అవ్వకుండా వచ్చేసావు? ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందా? లేదు, అంత అర్జెంట్ ఏం కాదు. మరి ఎందుకు వచ్చేసావు? నేనే కాఫీ తీసుకొచ్చేవాడిని కదా. పర్వాలేదు అరవింద్, నో ప్రాబ్లం. నేనే ఏదో పొరపాటు పడ్డాను. అరవింద్ అలాంటి వాడు కాదు. తన బుద్ధి మనసు రెండూ చాలా మంచివి. ఇంకెప్పుడు అరవింద్ గురించి తప్పుగా అనుకోకూడదు. గీత ఇలా ఇవ్వు. వద్దు అరవింద్, నేను పెడతాను. గీత, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. గీత సరే. రే మెంటల్, ఇంకొన్ని రోజుల్లో పెళ్ళవుతుంది. ఈలోపే ఈ కకృతి పనులెందుకు? ముత్యాలమ్మ ఆల్రెడీ గీత సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది అని చెప్పింది. ఈ టైంలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అదంతా వదిలేసి పర్వర్టెడ్ లాగా బిహేవ్ చెయ్యద్రా. ఉంగరాలు కొనడం అయిపోయినది. ఇక మిగిలింది ఘనంగా నిశ్చితార్థం జరిపించడమే. ఇప్పటి వరకు అంతా బాగానే జరుగుతూ ఉండాది. నిశ్చితార్థంతో పాటు పెళ్లి కూడా అయిపోతే ఇక ఏ సమస్య ఉండదు. అన్నా, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. సరిగ్గా చూడన్నా. చూడలేదు సార్. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? తెలుసు. ఎక్కడ చూశారు సార్? రాత్రి కొంతమంది ఈ అమ్మాయిని ఏడిపించా ఉంటే నేనే కాపాడి ఇంటికి తీసుకుపోయిండా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉందా సార్? లేదు, ఉదయం పోలీస్ స్టేషన్లో అప్పగించాలనుకుంటే ఈలోపై ఆడికి పోయిండాది. ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా చెప్పిందా సార్? ఆ అమ్మి పేరు మాత్రం నిత్య అని చెప్పుండాది, కానీ ఏ వివరం చెప్పలేదు. చెప్పే స్థితిలో కూడా లేదు. ఏమైనాదా అమ్మికి? మీరెవరు? ఎందుకు వెతుకుతున్నారు? ఆ అమ్మాయికి మెంటల్ ప్రాబ్లం ఉంది సార్. అంటే ఏంది? పిచ్చిది సార్. హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చింది. తన కోసమే వెతుకుతున్నాం. మీకు ఎక్కడైనా కనిపిస్తే మా నెంబర్కి ఫోన్ చేయండి. రేయ్, మన నెంబర్ ఎవరా? అట్నే. హాస్పిటల్లో ఉండకుండా ఏంటికి బయటకు వచ్చుండాదో. అదేదో మెరుపు మాదిరిగా ఒక తూరి కనిపించి మాయమైనది. పాపం యాడున్నాదో ఏం చేచ్చా ఉండాదో. మీ గురించి తెలియక, నిజం తెలుసుకోలేక చాలా తప్పుగా అనుకున్నాం, మాట్లాడాం. అందుకు మీ ఇద్దరు మమ్మల్ని క్షమించాలి. మేడం, మీడియా ముందుకొచ్చి మాట్లాడిన తీరు, ఆ సాహసం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అవును మేడం, నిజాన్ని బయట పెట్టడానికి గుండె ధైర్యం ఉంటే చాలు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదని మీ గురించి చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే
ఆ నోట ఈ నోట విన్న మాటలే నిజమే అని అనుకోవాల్సి వచ్చేది. అలా జరగకూడదని మీడియా ముందుకొచ్చి మాట్లాడాను. మీ మాజీ భర్త నుండి కాల్స్ ఏం రాలేదా అండి? కాల్స్ కాదు, కారే వచ్చింది. అరవిందో, రేపు నిశ్చితార్థానికి ఉంగరాలు తెచ్చుండాను. ఎట్ట ఉన్నాయో ఓ తూరు చూసి చెప్పు. వీళ్ళతో మాట్లాడిన తర్వాత చూస్తాను గోవిందు. వీళ్ళంతా ఎవరు? నా మిత్రులు, శ్రేయోభిలాషులు. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మీరు? నేను గోవిందం. గీత మొదటి భర్త నేనే. అరవింద్ చాలా మంచివాడు, అందుకే అతనికి నా భార్యనిచ్చి పెళ్లి చేస్తా ఉండాను. అసలేం జరిగిందంటే గోవిందం, అది ఇప్పుడు అదంతా ఎందుకు? వాళ్ళేం అడగలేదు కదా. అడగలేదని ఊరుకుంటే ఎవడికి వాడు ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు. నీకు తెలీదులే అరవిందో. అరవింద్ గురించి మీరెన్ని దినాలు ఎన్నవి అబద్ధం. ఇక మీద జరగబోయేది, మీరు చూడబోయేది నిజం కాదు. మా గీత విషయంలో కూడా మీకే అనుమానం అవసరం లేదు. పేరుకి పెళ్ళయిందే కానీ మా మధ్య ఇంతవరకు ఏమీ జరగలేదు. అట్టాగని ఏ సమస్య లేదు. గోవిందు, అవసరం ఇదంతా? చెబితే మంచిది కదా అనే. కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. సరేనండి, మేం వెళ్ళొస్తాం. వస్తాం బాబు. నిశ్చితార్థానికి మాత్రం తప్పకుండా రావాలా? మీరింతగా చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వస్తాం. రండి. గోవిందం, అందరి ముందు ఏం మాట్లాడాలో నీకు తెలీదా? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏం అనుకోకూడదనే చెప్పాను. ఇదేం పెద్ద విషయమే కాదు. మీరే పెద్దగా ఆలోచించా ఉండారు. సరే, నువ్వెందుకు వచ్చావు అది చెప్పు. ఆ ఉంగరాలు ఎట్టా ఉన్నాయి చూసి చెప్పండి. బాగున్నాయి. గీత, నీకెట్టా ఉండది? బాగానే ఉంది. అట్ట కళ్ళతో చూసి చెప్పడం కాదు, ఎవరికి వాళ్ళు ఏలుగు పెట్టుకుని చెప్పండి. వదలండి, నేను వాళ్ళతో మాట్లాడాలి. అరే వదలండి ప్లీజ్. ఉంగరాలు కూడా సరిగ్గా సరిపోయి ఉన్నాయి. నిశ్చితార్థం రేపే కాబట్టి రేపు అందరి సమక్షంలో ఉంగరాలు మార్చుకుందరు. ఇట్లా గీయండి ప్లీజ్. ఇదేంది? శుభలేఖలో ఫోటో ఈడికెట్ట వచ్చుండది.
ఆ యమ్మి ఈడకెట్టా వచ్చాది. ఈ ఇంట్లో వాళ్ళకు కూడా శుభలేఖలు ఇచ్చుండాను. వాళ్ళు ఏమైనా చేసి ఉండారా? నువ్వు టీవీలో కనపడే అమ్మాయివే కదా? గీత అరవింద్ గురించి గొప్పగా వార్తలు చెప్తుండది నువ్వే కదా? అవును సార్, నేనే. ఈడ రోడ్డు మీద ఏం చేస్తా ఉండవు? ఏదైనా కొత్త వార్త దొరికిందా, లేక నేనేదైనా చెప్తే రాసుకుందామని వచ్చుండావా? రెండూ కాదు సార్, మీకొక నిజం చెప్పి క్షమాపణ అడగటానికి వచ్చాను. నిజం? క్షమాపణ? ఏందా మీ కొత్తగా మాట్లాడుతూ ఉండవు? అరవింద్ ఇంటికి వెళ్ళి డైరీ దొంగలించింది కళ్యాణి అయినా తనకలా చేయమని చెప్పింది నేనే సార్. నువ్వా? ఏంటి గట్ట చేచుండావు? అరవింద్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సార్. ప్రతీకారమా? దేనికి ప్రతీకారం? అరవింద్ ఏం చేసి ఉండాడు? నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేశాడు. ప్రేమ పేరుతో నమ్మించి దాన్ని పిచ్చిదాన్ని చేశాడు. చూడండి సార్, ఈమె సార్ నిత్య. నిన్నెంత ప్రేమగా చూసుకోవాలో నాకు తెలుసు గీత. మే నిత్య